కొందరికి రుణమాఫీ నిజమే. గ్రామ సభలో అంగీకరించిన మంత్రి. రైతులందరి రుణాలు మాఫీ కాలేదు. ఒక నేరేడిగుంట ఊర్లోనే 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర నరసింహ వ్యాఖ్యలు. వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ గారు నిన్న గ్రామ సభలో పెట్టిన సభలో దామోదర నరసింహారెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే ఒక నేరేడుగుంటలోనే 127 మందికి రుణమాఫీ కాలేదని చెప్పినా నిజమే అని ఒప్పుకున్న మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడికక్కడ రుణమాఫీ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయిందని చెప్పడం జరుగుతుంది. మరి మంత్రుల్లో నిజమే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు అంటే మంత్రులకు అవగాహన లేదా, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదా? ఇది జనాల ఆగ్రహానికి గురవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాఫీ చేసినామంటున్నారు, అదే మంత్రి గారు మాఫీ కాలే అని చెప్తున్నారు. ఇది అంటే వీరి మధ్య సమన్వయం లేక రైతులను మరియు నిరుపేద కుటుంబాలను ఇబ్బంది పాలు చేస్తున్న కాంగ్రెస్ పాలన ఇట్లుంది. అంటే మంత్రులకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్య సంబంధాలు కరెక్ట్ లేక వారు ఒకరి మాట ఒకరు చెప్పడం వల్ల జనాలకు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలో ఉన్న రైతులు. కాబట్టి దయచేసి వారికి కంక్లూజన్ ఇచ్చి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా కాలేదా మీరు వివరణ ఇచ్చే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉందని తెలియజేయడం జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసి రైతులను ఇబ్బంది పాలు చేయొద్దని కోరడం జరుగుతుంది.